వాడపల్లి క్షేత్రం ఈరోజు భక్త సంద్రమైంది. సముద్రానికి ఎలా అయితే అవతలి ఒడ్డు కనిపించదో అదే విధంగా ఎంతవరకు ఉన్నారో కూడా కనిపించనంత ప్రభంజనంగా భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేశారు. గోవింద నామస్మరణతో మాడవీధులు మారుమోగాయి. ఉదయం 3:15 సుప్రభాత సేవ అనంతరం 4 గంటల నుండి స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటల నుండి కూడా దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఉచిత పులిహోర ప్రసాద వితరణ జరిగింది. చంటి పిల్లలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశారు. భక్తులకు సేవ వారి ద్వారా మంచినీరు అందజేయడం జరిగింది. శ్రీ స్వామివారిని దర్శించుకున్న భక్తులలో 35,000 మంది అన్నప్రసాదం స్వీకరించారు. తిరువీధులు, ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లలో భక్తులతో కిక్కిరిసిపోయాయి. అణువణువున గోవిందనామం. వివిధ రాష్ట్రాల నుండి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. కనుచూపు మేరంతా జనసంద్రమే. ఊహకు మించి భక్తులు వచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ శ్రీ ముదునూరి వెంకటరాజు గారు మరియు డిప్యూటీ కమిషనర్ శ్రీ నల్లం సూర్యచక్రధర్రావు గారు పర్యవేక్షించారు. రాష్ట్రం నలుమూలల నుండి ప్రతి శనివారం వాడపల్లి క్షేత్రానికి బస్సు సౌకర్యం కలదు. సేవల ద్వారా ఈ రోజు 68,34,062 రూపాయలు ఆదాయం వచ్చింది. ఓం నమో వెంకటేశాయ. 7 వారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. రండి, దర్శించండి, తరించండి.